హాయ్, అందరూ బాగున్నారా? మామిడికాయ పచ్చడి చేసేద్దామండి. నేను 22 మామిడికాయలు తీసుకున్నాను పచ్చడి కోసం. ఇప్పుడు నైఫ్తో మనం ఏం చేయాలంటే ముందు ముచ్చుకి తీసేయాలి మామిడికాయది. ఇప్పుడు పీలర్ తీసుకొని దాని తొక్క మొత్తం చెక్కేయాలి. మొత్తం కాయలన్నిటికీ కూడా తొక్క చెక్కేసిన తర్వాత ఇది ఇలా నీళ్ళలో వేయాలి. ఆ కాయలు నీళ్ళలో వేసిన తర్వాత ఒక్కొక్క కాయ బాగా శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడవాలి. పొడిగుడ్డతో తుడిసి పక్కనే వేరే గిన్నెలో ఆ కాయలు పెట్టుకోవాలి. బాగా ఆరనివ్వాలి, కాయలు బాగా తుడవాలి. ఇప్పుడు నైఫ్తో మామిడికాయల్ని ముక్కలుగా కొయ్యాలి. నేను సైజు చూపిస్తాను, అది ఆ సైజులో కొయ్యాలన్నమాట. ఇది ఇలా ఉండాలి, ముక్కలన్నీ ఇలా యూనిఫామ్గా ఉండాలి. ఇప్పుడు తగినంత ఉప్పు అందులో వేయాలి. వేసిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి వాటిని, ఆ ముక్కల్ని ఆ ఉప్పుతో కలిసేలా చేయాలి. ఉప్పు బాగా పట్టాలన్నమాట. ఈ విధంగా మొత్తం వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసి కలిపి అప్పుడు మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత 3 రోజులు ఉంచాలి. 3వ రోజు దాన్ని ఓపెన్ చేసి నేనైతే స్టీల్ డబ్బాలో పెట్టేశాను ఉప్పేసిన ఈ ఉప్పు పసుపు కలిపిన ముక్కల్ని. ఆ 3 days అయిన తర్వాత ఆ గిన్నెలోంచి ఇది ఈ విధంగా తీసుకొని ఊరుతుంది, ఉప్పు నీరు ఊరుతుంది ఇందులోంచి. ఇప్పుడు గట్టిగా పిండాలి ఒక బౌల్లో. నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో పిండాను. పిండిన తర్వాత వాటిని ఏం చేయాలంటే ఎండబెట్టాలి. ఎండబెట్టి నెట్ కప్పేయాలి. ఎందుకంటే పక్షులు వాలకుండా ఉంటాయి నెట్ ఉంటే. ఇలా ఎండే వరకు ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి వేరుశనగ నూనె పోసి బాగా కాగిన తర్వాత ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేయాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో గ్లాసు పావు కారం వేసి మెంతిపొడి కూడా కొంచెం వేసి కలపాలి. బాగా కలపాలన్నమాట. కలిపి ఇప్పుడు ఇంకా ఊరబెట్టి మనం పక్కన పెట్టుకున్నాం కదా రసం, ఆ రసం ఎండబెట్టిన రసం అది కూడా ఇందులో వేసి బాగా గరిటెతో కలపాలన్నమాట. ఈ విధంగా కలపాలి. ఈ విధంగా బాగా కలపాలి. బాగా కలిసే వరకు, ముక్క బాగా తడిసే వరకు కలపాలి. నూనెలో వేగిన సరుకులు ఇప్పుడు చల్లారగానే నూనెతో పాటు ఈ ముక్కల్లో వేసేయాలి. మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో వేసేయాలి. వేసేసి మొత్తం అంతా బాగా కలపాలన్నమాట. ఇప్పుడు మామిడికాయ పచ్చడి రెడీ. చూసారా ఎలా ఉందో? నోరు ఊరిపోతుంది కదా. బాగా ఊరిన తర్వాత ఇది తినాలన్నమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.